హలో నమస్కారం, వెల్కమ్ బ్యాక్ టు ఆరెంజ్ అవెల్. ఈరోజు మనం చాలా టేస్టీగా ఉండే ఒక డెసర్ట్ చేయబోతున్నాము. కొంచెం బిస్కెట్స్, కొంచెం చాక్లెట్ ఉంటే చాలా ఈజీగా పిల్లలకి, అలాగే చాక్లెట్ ఇష్టం ఉంటే పెద్దలకి అందరికీ బాగా నచ్చే ఒక స్వీట్ చేసుకోవచ్చు. ఏ బిస్కెట్స్ అయినా తీసుకోవచ్చు. ఇప్పుడు పార్లేజీ కొన్ని న్యూట్రీ చాయిస్ కొన్ని తీసుకుంటున్నాను. మన దగ్గర ఏ బిస్కెట్స్ ఉంటే అవి వాడుకోవచ్చు. ఇలాగా కొన్ని తీసుకుంటున్నాను. ఇవి జస్ట్ ముక్కలు చేయాలి. చేతితో ఊరికే ఇలా కట్ చేస్తే చాలు. క్రష్ చేయాల్సిన అవసరం ఏం లేదు. పెద్ద పెద్ద ముక్కలు ఉంటేనే బాగుంటుంది. ఇది పక్కన పెట్టిన తర్వాత ఒక వెస్సలు తీసుకొని దానిలోకి మిల్క్ మేడ్ ఒక 100-200 ml దాకా వాడుకోవచ్చు. మనకి స్వీట్ ఎంత కావాలో అంత వేసుకోవచ్చు, ఏం కాదు. ఇది డార్క్ కాంపౌండ్ చాక్లెట్ 500 గ్రామ్ది ప్యాకెట్. ఇది వచ్చేసి 100 రూపీస్కి మనకి బయట దొరికిద్ది. ఇది ఒక 250 గ్రామ్ దాకా వేసుకోవచ్చు. ఇది కొంచెం ఇప్పుడు టెంపరేచర్ హైలో ఉంది కాబట్టి కొంచెం మెల్ట్ అయిపోయింది. అలాగే 2 టేబుల్ స్పూన్ దాకా బటర్ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది స్టవ్ మీద పెట్టుకొని మీడియం ఫ్లేమ్ మీద కరిగించుకోవాలి. ఒక 2 మినిట్స్లో బాగా మెల్ట్ అయిపోతుంది. ఇవి అన్నీ బాగా మిక్స్ అయిన తర్వాత మంచి క్రీమీగా, సిల్కీగా ఉండే చాక్లెట్ సిరప్ రెడీ అవుతుంది. ఇది మనం బిస్కెట్లోకి పోసుకోవాలి. ఇది బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ బిస్కెట్స్ అంతా మిక్స్ అవ్వాలి. దానిలో ఒక ట్రే ఏదైనా తీసుకొని దానిలోకి వేసుకోవాలి. నేను ట్రేలోనే కట్ చేసుకోవాలి కాబట్టి దాంట్లో ఏం వేయట్లేదు. లేకపోతే కొంచెం బటర్ పేపర్ వేస్తే మనకి డీమోల్డ్ చేయడానికి ఈజీగా అవుతుంది. లేకపోతే కొంచెం బటర్ అప్లై చేయడం కానీ ఏదైనా చేసుకోవచ్చు. ఇది కొంచెం ఇలా లెవెల్గా పెట్టేసి ఒక 5 మినిట్స్ ఫ్రిడ్జ్లో పెడితే బాగా సెట్ అవుతుంది. ఆ లోపు మనం దీనిలోకి కొంచెం చాక్లెట్ గనాష్ రెడీ చేసుకోవాలి. ఒక వెసల్లోకి 1 స్పూన్ దాకా బటర్ వేస్తున్నాను. అలాగే 250 గ్రామ్ దాకా డార్క్ చాక్లెట్ వేసుకుంటున్నాను. దానిలోకి కొంచెం మిల్క్, ఇది 50 ml దాకా మిల్క్ ఉంది. ఇది కొంచెం క్రీమీగా ఉండడానికి, మరి డ్రైగా సెట్ అయిపోకుండా కొంచెం క్రీమీగా ఉండడానికి మిల్క్ పోస్తున్నాను. డ్రైగా కావాలి అనుకునే వాళ్ళు, అంటే బాగా సెట్ అవ్వాలి అని అనుకునే వాళ్ళు అయితే కొంచెం మిల్క్ మేడే యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మిల్క్ వేస్తున్నాం కాబట్టి మనం ఫ్రిడ్జ్లో పెట్టి సెట్ చేసినా కూడా కొంచెం క్రీమీగానే ఉండదు. ఇది పైన పోసుకుంటే మధ్యలో గ్యాప్స్ అంతా ఫిల్ అయిపోయి చాలా చక్కగా రెడీ అవుతుంది. కొంచెం క్రీమీగా ఉండదు. ఇప్పుడు ఇది అంత లెవెల్ చేసుకొని కొంచెం సెట్ అవ్వడానికి కొంచెం 1 గంట దాకా ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. లైట్గా కూల్ అవుతుంది. అలాగే కొంచెం ఈ చాక్లెట్ అంతా సెట్ అయ్యి చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. మనం ఒక 1 అవర్ దాకా ఫ్రిడ్జ్లో పెట్టుకొని కట్ చేద్దాము. ఇలా ఒకసారి టాప్ చేస్తే దాని మధ్యలోకి అంతా చాక్లెట్ దిగిపోయిద్ది. చూడండి, ఇలాగ ఊరికే డెకరేట్ చేస్తున్నాను. చూడడానికి బాగుంటుంది కదా, పిల్లలకి చాలా ఇష్టమయ్యే ఒక స్వీట్ ఇది. చూడండి, మన చాక్లెట్ కూడా బాగా సెట్ అయింది. కొంచెం క్రీమీగా, క్రిస్పీగా బిస్కెట్ చాక్లెటీగా చాలా టేస్టీగా ఉండదు. అందరూ ఒకసారి ట్రై చేసి చూడండి. అందరూ హెల్తీగా ఉండండి, హ్యాపీగా ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆరెంజ్ న్యూస్. బాయ్ బాయ్.